మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ టీజర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది. భారీగా స్పందన వస్తోంది. మొన్నటి వరకు ఈ పాన్ ఇండియా మూవీ కోలీవుడ్ లో మాత్రమే హాట్ టాపిక్. కానీ పాన్ ఇండియా లెవెల్లో అంత ఊపేయకపోవచ్చుని అంటున్నారు. అయితే టీజర్ వచ్చాకే ఇప్పుడు అంచనాలు మారాయా, లేదంటే ఇంకేదైనా కారణంతో పొన్నియిన్ సెల్వన్ క్రేజ్ పెరిగిపోతోందా? టేక్ ఏ లుక్. మణిరత్నం హీఈస్ బ్యాక్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మైండ్ బ్లాంక్ అయ్యే పాన్ ఇండియా ప్రాజెక్టుతో దూకుడు పెంచాడు. అసలు టీజర్ రిలీజ్ అనౌన్స్మెంటే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక టీజర్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. మణిరత్నం అసలు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ లేని టైంలోనే నాయకుడు మూవీ తీశాడు. దిల్ సేతో దుమ్ము దులిపాడు. రోజా నుంచి ఆ మధ్య వచ్చిన రావణ్ వరకు మనీ చెయ్యని ప్రయోగం లేదు. రావణ్ లాంటి ప్రయోగాలు, ఇద్దరు గురు లాంటి బయోపిక్లు ఏవీ పెద్దగా ఫలించలేదు. తన మేకింగ్ స్టాండర్డ్స్ ఎన్నడూ తగ్గలేదు. అయితే మణిరత్నం పోయిటిక్ కిక్ ఇచ్చే మేకింగ్ ని పక్కన పెట్టడం మాత్రం ఓకే బంగారం నుంచే షురూ చేశారు. అక్కడి నుంచి అంతా మారిపోతోంది. చెలియా సంగతి ఎలా ఉన్నా ఓకే బంగారం, నవాబ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. సో అలా మణిరత్నం ఈజ్ బ్యాక్ అన్నారు. ఇప్పుడు సౌత్ వరకు సందడి కాదు, పాన్ ఇండియా మార్కెట్ మీద దాడి అంటున్నాడు మణిరత్నం. అక్కడ కూడా సౌండ్ రీసౌండ్ చేసేలా ఉందని తేలిపోతోంది. నవాబ్ లాంటి ప్రయోగాలు ఫలించినప్పుడే పొన్నియిన్ సెల్వన్ లాంటి పీరియాడికల్ డ్రామా తీసేందుకు రిస్క్ చేశాడు మణిరత్నం. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో మొదటి భాగం సెప్టెంబర్ 30న రాబోతోంది. టీజర్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తో పాన్ ఇండియా లెవెల్లో తమిళ సినిమా సందడి చేస్తుందా? విక్రమ్ తో కోలీవుడ్ కి కూడా పాన్ ఇండియా హల్చల్ కోరిక తీరింది. ఇక మణిరత్నం వంతే మిగిలింది. టీజర్ కి వచ్చిన హైప్ ని బట్టి చూస్తే ప్రమోషన్ తగ్గినా బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల సెన్సేషన్ తగ్గే ఛాన్స్ లేదంటున్నారు.